మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూప్ లో భాగస్వామిగా ఉన్నారు. డిఆర్ఎస్ గ్రూప్ లో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి ఇల్లు, వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారం ప్రాంతాల్లోని వారికి సంబంధించిన కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సిఆర్పీఎఫ్ బలగాల మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూప్ లో భాగస్వామిగా ఉన్నారు. డిఆర్ఎస్ గ్రూప్ లో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి ఇల్లు, వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారం ప్రాంతాల్లోని వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సిఆర్పీఎఫ్ బలగాల మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూప్ లో భాగస్వామిగా ఉన్నారు. డిఆర్ఎస్ గ్రూప్ లో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి ఇల్లు, వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారం ప్రాంతాల్లోని వారికి సంబంధించిన కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సిఆర్పీఎఫ్ బలగాల మధ్య ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో అయితే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటివరకు జరిగిన ఐటీ సోదాల్లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అప్డేట్స్ ఏంటి? నగరంలో మరోసారి ఐటీ రైట్స్ కలకలం చెలరేగింది. ముఖ్యంగా డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించి ఏదైతే కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉందో, ఈ కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు కంపెనీ ఎండీ అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల యొక్క ఇళ్లు, కార్యాలయాలు సైతం ఈ యొక్క సోదాలు అనేవి చేస్తూ ఉన్నారు ఐటీ అధికారులు. మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు అనేవి జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళు గత 5 సంవత్సరాల కాలం నుంచి కూడా చేసినటువంటి పన్ను చెల్లింపులు, ఐటీ సంబంధించిన పన్ను చెల్లింపుల్లో జరిగినటువంటి అవకతవకల మీదే ప్రధానంగా ఐటీ అధికారులు ఫోకస్ చేసి వాళ్ళ తెల్లవారుజాము నుంచే ఈ సోదాలు చేయడం జరుగుతుంది. ఇక ఉదయం నుంచి ప్రారంభమైన ఈ సోదాలు కంపెనీకి చెందినటువంటి కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ అలాగే ఇతర బంధుమిత్రుల యొక్క ఇళ్లు, కార్యాలయాలు కూడా ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి అలాగే దాని ఇన్వాల్వ్డ్ సంస్థల్లోనూ ఐటీ అధికారులు ప్రజెంట్ సోదాలు చేస్తూ ఉన్నారు. మొత్తం 10 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారం ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. కంపెనీ పన్ను చెల్లింపులలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఉద్దేశంతో ఈ అనుమానాలతోనే ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో కంపెనీకి సంబంధించినటువంటి గత 5 సంవత్సరాల పన్ను చెల్లింపుల మీద ఆ డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇది ఎంత పెద్ద మొత్తంలో ఇటు అవకతవకలకు పాల్పడ్డారు పన్ను చెల్లింపుల్లో అనేది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటు కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు డిఎస్ఆర్ గ్రూప్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీలు జరుపుతూ ఉన్నారు.
ప్రజెంట్ ఈ సోదాల్లో భాగంగా సేకరించినటువంటి డాక్యుమెంట్లను బట్టి ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు అవకతవకలు పాల్పడ్డారనే దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్లతో పాటు ఇందులో వాటాదారులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద సైతం ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లోనూ ప్రజెంట్ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఐటీ అధికారులు. మొత్తం 10 బృందాలు ఇవాళ తెల్లవారుజాము నుంచి ఈ యొక్క సోదాల్లో పాల్గొన్నాయి. సాయంత్రం వరకు సోదాలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శాలిని, రత్నకుమార్, మరి ఐటీ అధికారులకు ఇటు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే గ్రూప్ ఆఫ్ చైర్మన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ సహకరిస్తున్నారా? మొత్తానికి ఇప్పుడు వాళ్ళందరినీ ముందు పెట్టే యొక్క సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఐటీ అధికారులు సోదాలు చేసేటప్పుడు ఇది వాళ్ళు డైరెక్ట్ గా ఎక్కడెక్కడైతే అనుమానాలు అనేవి తలెత్తూ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు, ఆ యజమానుల యొక్క ఇళ్లు నివాసాలతో పాటు వారిని ముందుంచి వారు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కి కంపెనీ ట్రాన్సాక్షన్ కు సంబంధించి వ్యక్తిగత లావాదేవీలు, అలాగే వీళ్ళు చేసినటువంటి పూర్తిగా ఎక్కడెక్కడైతే బ్యాంక్ స్టేట్మెంట్లు ఏవైతే ఉంటాయో ట్రాన్సాక్షన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ వాటన్నిటిని కూడా ముందు యొక్క సోదాలు అనేవి కొనసాగుతాయి. కాబట్టి సో ప్రజెంట్ కూడా అదే రకమైనటువంటి సోదాలు అనేవి నగర వ్యాప్తంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు ఎక్కడెక్కడైతే ఈ డిఎస్ఆర్ గ్రూప్ కు సంబంధించి కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే వీళ్ళు నగర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ మహానగరంతో పాటు అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లోనూ, అనేక ప్రాంతాల్లో కూడా వెంచర్స్ ను స్టార్ట్ చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఇందులో పెద్ద మొత్తంలో ఆ అమౌంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి, చెల్లింపులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో వీటిలో జరిగినటువంటి అక్రమాలను గుర్తించి ముఖ్యంగా ఐటీ చెల్లింపుల్లో భారీ అవకతవకలకు పాల్పడుతూ తప్పుడు లెక్కలు చూపించారు అన్న ఉద్దేశంతోనే, ఆ అనుమానాలతోనే ప్రజెంట్ ఐటీ అధికారులు యొక్క డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి సోదాలు నిర్వహించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.